మమ్మీ నాకు ఇలాంటి చెకోడీలు చేసి ఇవే స్వీట్ హౌస్ లాగా. సరే బిడ్డ చేద్దాం. చెకోడీలు పర్ఫెక్ట్ కొలతలతో. హాయ్ అండి, ఈరోజు మనం చెకోడీలు చేసుకుందామని. ఈ హాలిడేస్లో పిల్లలు వచ్చారు కదండి, ఊకే షాప్లో కొనుక్కొచ్చుకుంటారు. అట్లని చెప్పి నేను ఇంట్లోనే చేస్తున్నా చెకోడీలు. 1 కప్పు మైదా తీసుకున్నా, 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులతో చెకోడీలు. మనము 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్ళు, 2 కప్పులు నీళ్ళు, 1 స్పూను ఓమా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కలర్ కోసం వేసుకోవాలి. అలానే ఎసర్లా ఇప్పుడు మసులుతున్న నీళ్ళనే పిండి వేసుకోవాలి. ఇప్పుడు మూతేసుకొని ఒక 10 నిమిషాలు పిండి నాననిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత పిండి అంతా ఇలా తీసేసుకుందాము. ఇట్లా కొంచెం పిండి తీసుకొని పీట మీద ఇట్లా దాల్చుకొని చేతిలో పట్టుకొని ఇట్లా ఒక ఏలు తిరగలే తిప్పుకుంటా ఇట్లా అన్ని చెకోడీలు చేసేసుకోవాలి. అంత పిండి అంతా ఇట్లనే చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇట్లా చేసుకునే చెకోడీలన్నీ నూనెలో వేసేసుకోవాలి, డీప్ ఫ్రై నూనెలో. ఇప్పుడు అంత అయిపోయిన చెకోడీల పిండి లాస్ట్ ఇది. ఈజీగా ఇట్లనే ఏలు తిరగలు చుట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ కూడా అయిపోయినాయి. అంత క్రిస్పీగా స్వీట్ హౌస్ల చెకోడీలు లెక్కనే వచ్చినాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చినాయి చూడు. అదో మంచిగా హోల్ కూడా మంచిగా వచ్చిందండి. ఇక చూడు హోలు అంత మంచిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి.